నన్ను ఇంత చీట్ చేస్తావా? అశోక్, నీకెలా చెప్పాలి? కథలు చెప్పకు. లేదు అశోక్, మీ బామ్మ ఏం చేసుకుంటావో చేసుకో అంది కదా అని నీకు ధైర్యం వచ్చింది కదా. నా వల్ల ఏ ప్రాబ్లం ఉండకూడదని నన్ను కిడ్నాప్ చేయించావు కదా. నేను నిన్ను కిడ్నాప్ చేయించడం ఏంటి అశోక్? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెక్కడున్నావు? నేను ఎక్కడున్నాననేది కాదు, నువ్వు 10 నిమిషాల్లో నా దగ్గరికి రాకపోతే నేను నీ మెహందీ ఫంక్షన్కి వస్తాను. మొత్తం నిజాలన్నీ అందరి ముందు బయట పెడతాను. అయ్యో అశోక్, నీకెలా చెప్తే అర్థమవుతుంది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ఇది ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కాదు. నన్ను భయపెట్టి నన్ను పెళ్లికి ఎలా ఒప్పించారో అలాగే నిన్ను కూడా భయపెట్టడానికే అలా మాట్లాడింది. తెగించిన వాళ్ళకి అడ్డే ఉంది అంటారు కదా, ఆ టైప్ మా బామ్మ. ఇప్పటికీ కూడా నాకు నువ్వే కావాలి అని నువ్వు చెప్తే ఈ మెహందీ ఫంక్షన్ నుంచి వచ్చేస్తాను. అయితే రా, నా కోసం వచ్చేస్తానన్నావుగా, రా. నార్సింగ్లో మెట్రో పిల్లర్ నెంబర్ 13 దగ్గర ఉన్నాను, రా. 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చావా? సరే సరే, లేదంటే చెప్పాను కదా. లేదు లేదు, నేనే వస్తాను. నేను వచ్చే వరకు నువ్వు అక్కడే ఉండు. అయ్యో, వీడిలా తగులుకున్నాడేంటి? ఇదంతా ఆ రౌడీ వెధవల చేతకానితనం వల్ల జరిగింది. ఇప్పుడు అశోక్ దగ్గరకు వెళ్ళకపోతే వాడు మెహందీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు. నేను వెళ్తే అక్కడ మెహందీ ఫంక్షన్ ఆగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? అమ్మమ్మా, నాకీ వయసులో టెన్షన్ ఏంటి? 5 నిమిషాలు మేనేజ్ చేయడానికే ఒంట్లో నరాలన్నీ బిగుసుకుపోయినాయి. గుండె బెలూన్ ఉబ్బినట్టు ఉబ్బిపోయింది. ఏ క్షణాన టపీమని పేలిపోతుందో అన్నట్టుంది. కానీ మేనేజ్ చేయడం తప్పదు కదా అత్తయ్య. నా వల్ల కాదమ్మా. ఏంటి? అవునమ్మా, వాళ్ళందరి ముందు ప్రమీలలా ముసుగు వేసుకుని నటించడం నా వల్ల కాదు. అమూల్ బేబీ నన్ను ఎంత నమ్మాడమ్మా. తన పెళ్లి చేస్తుంది నేనేనని ఎంత గౌరవిస్తున్నాడు. తను నా ముందు నిలబడి సూర్య ఏది, సూర్య ఎక్కడా అని తను నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటుంటే నేనే సూర్యనని అతనితో చెప్పేయాలనిపించిందమ్మా. నమ్మిన నా అమూల్ బేబీని ఇలా మోసం చేయడం తప్పమ్మా. తప్పని స్థితిలో ఇలా చేస్తున్నామే కాని వాళ్ళని మోసం చేయాలని కాదు కదా. కారణం ఏదైనా కావచ్చు, కానీ అనుకోని సంఘటన ఏదైనా ఎదురై నిజం బయటపడితే అప్పుడు మనం చేసిన దాన్ని మోసమని అందరూ అంటారు కదా. అప్పుడు అమూల్ బేబీ ముందు మనం తలెత్తుకోగలమా? మన పరువు గంగలో కలిసిపోయినట్టే. మన పరువు పక్కన పెట్టు. ఎంతమందిలో మనం ఇలా చేస్తే అమూల్ బేబీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? సంఘంలో గౌరవం, స్టేటస్ ఉన్న కుటుంబం వాళ్ళది. వాళ్ళ బంధువుల ముందు వాళ్ళు తలెత్తుకోగలరా? సూర్య, నిన్ను అభిమానించే వాళ్ళ గురించే నువ్వు ఆలోచిస్తున్నావు, కాని మాకు నువ్వే దిక్కు అనుకునే వాళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించవే. ప్రమీల బయటికి వెళ్ళింది, రావడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఈ నిజాన్ని నువ్వు బయట పెడితే ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు. మీ అక్క అన్యాయం అయిపోతుంది. తన కోసమే కదా, తనకు నచ్చిన వాడితో పెళ్లి జరిపించాలనే కదా ఇన్ని కష్టాలు పడి పెళ్లికి వాళ్ళ ఆడబడుచుల్ని ఒప్పించింది. ఇప్పుడు తన ప్లేస్లో నువ్వు ఈ ముసుగేసుకునొచ్చావు.
ఆపద్ధర్మం కోసం అబద్ధం ఆడొచ్చని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే చెప్పాడే. నీ తోడబుట్టిన దానికోసం కాసేపు నటించలేవా? సూర్య, అమ్మ వాళ్ళని బాధ పెట్టడం దేనికి? ప్రమీల వచ్చే వరకు ఇలాగే ముసుగుతో ప్రమీలా మేనేజ్ చెయ్యి. ప్రమీల టైంకి రాకపోతే? ఆ మెహందీ ఏదో నువ్వే పెట్టించుకుందుగానే. అత్తయ్య, అవునే, అది లేకపోతే ఏం చేస్తాం? అసలు దీనికి దక్కాల్సిన వాణ్ణి అక్క కోసమని త్యాగం చేసింది. దక్కాల్సిన వాళ్ళు రాకపోతే వచ్చిన వాళ్ళకే దక్కుతుంది. నానమ్మా, ఇంకెప్పుడు అలాంటి మాటలు అనొద్దు. ఏం జరిగినా ప్రమీలకి అమూల్ బేబీకి పెళ్లి జరిగి తీరుతుంది. నేనే జరిపించి తీరుతాను. అలా జరిపించాలంటే ముందు మెహందీ ఫంక్షన్ జరగాలి కదా. అది జరగాలంటే ప్రమీల రావాలి, కానీ ఎక్కడా? అమ్మా, అక్కెక్కడుందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అత్తయ్య ఫోన్ ఇవ్వండి. ఎక్కడుందో ఏంటో. చెప్పమ్మా. ప్రేమిలా, ఎక్కడున్నావే? ఆటోలో. నువ్వు ఆటోలో ఉన్నావా విమానంలో ఉన్నావా అన్నది కాదు, ఇక్కడికి ఎప్పుడొస్తావు అని అడుగుతున్నాను. ఏమైంది? ఏం జరగడం ఏంటే? ఇక్కడున్న వాళ్ళందర్నీ మేనేజ్ చేయలేక అందరికీ చెమటలు పట్టేస్తున్నాయి. సూర్య ఏమో వాళ్ళని మోసం చేయడం తప్పు, నిజం చెప్పేస్తాను అంటోంది. నిజం చెప్పి నా జీవితాన్ని తగులబెట్టే బదులు డైరెక్ట్గా నన్నే తగులబెట్టేమని చెప్పు దానికి. అది కాదక్కా. చూడు సూర్య, ఈ పెళ్లి జరిపిస్తానని నాకు మాటిచ్చావు. నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలనుకుంటే కాసేపు నువ్వు నాలాగా నటించక తప్పదు. ఇప్పుడెక్కడున్నారు? నువ్వు చెప్పినట్టే రాహుకాలం అని చెప్పి గదిలో తలుపులు బిగించుకొని ఉన్నాం. అదే కంటిన్యూ చేయండి. ఈ లోపు నేను వచ్చేస్తాను. ఒరేయ్, మీ ముగ్గురు వెళ్ళి గుమ్మం దగ్గరే కాపలాగా నిలబడండి. ఈ గదిలోకి ఎవరొచ్చినా రాహుకాలం వెళ్లే వరకు తలుపులు తెరవడం కుదరదని చెప్పేసేయండి. స్ట్రాంగ్ గా చెప్పేయమంటారా? ఎంత స్ట్రాంగ్ అయినా పర్వాలేదు, తలుపులు తెరవాల్సిన పరిస్థితి మాత్రం రానివ్వకండి. సరే బాబా, వెళ్ళండి. పదరా, పదండి. పదరా. ప్రమీల ముసుగు పంచాయతీ ఏంటో తేల్చేయటానికి నేనొక ఐటెం తెచ్చానే. ఏంటక్కాది? ఇదిగో కుంకుమ. ముసుగు వేయటం వాళ్ళకాచారం అయితే ఇంటికొచ్చిన పెళ్లి కూతురికి దగ్గరుండి బొట్టు పెట్టడం మన ఆచారం అని చెప్దాం. బొట్టు పెట్టే వంకతో ముసుగు తీసేద్దాం. కానీ ఒప్పుకుంటారంటావా? వాళ్ళెవరే ఆపడానికి? అయినా మనమేమైనా ముసుగు తీస్తామని చెప్పి తీస్తామా ఏంటి? అయితే పదక్క. ఈ దరిద్రులేంటి గుమ్మానికి అడ్డంగా చచ్చారు? వెళ్ళేంటి ఎలా వచ్చారు? ఏంటి బయటంత సందడిగా ఉంటే ఇక్కడున్నారు? మాకిక్కడే బాగుంది. సర్లే, పక్కకి తప్పుకో. దేనికి? ప్రమీలని కలవాలి. మేము తన కోసం వెయిటింగ్. అదే, రాహుకాలం వెళ్లే వరకు బయటికి రాకూడదు కదా. రాహుకాలం ఎప్పుడు వెళ్తుందా, ప్రమీల ఎప్పుడు బయటకు వస్తుందా అని వెయిటింగ్ అన్నమాట. అల్లుడు వచ్చే వరకు పండగ ఆగదు, అలాగే రాహుకాలం వెళ్లే వరకు మా ఆచారం ఆగదు. ఆచారమా? అవును, ప్రమీలకి మా చేతులతోనే బొట్టు పెట్టాలి. తప్పుకోండి. అది కాదండి. అరే తప్పుకోవయ్యా. లోపల గడి పెట్టినట్టున్నారే. ప్రమీళ, ప్రమీళ, ఒకసారి తలుపు తీయమ్మా. ఏమే, మీరుండండి, నేను చూసొస్తాను. ప్రమీళ, ఎవరు? మేమండి, చైతు అక్కలం. ఏంటమ్మా? ఒకసారి తలుపు తీయండి. పర్వాలేదు, చెప్పండమ్మా, వినపడుతుంది.
వినబడ్డం కాదండి, ప్రమీలకి బొట్టు పెట్టాలని వచ్చాం. ప్రమీల రాగానే పిలుస్తాం, అప్పుడు రండి. ప్రమీల రాగానే తీస్తారా? అంటే ప్రమీల లోపల లేదా? తలుపు తీయండి. లేకపోవడం ఏంటి? ఇక్కడే నాతో పాటే ఉంది. మరి రాహుకాలం వెళ్లే వరకు ఎవ్వరూ చూడకూడదని చెప్పాం కదమ్మా. లేదండి, ఇప్పుడే బొట్టు పెట్టాలి. తలుపు తీయండి. అబ్బా, వీళ్ళు వదిలేలా లేరే. అది తప్పదంటారా? ఏ తలుపు తీయనంటారా? ఇదేంటండి? బొట్టు పెట్టాలన్నారుగా, ఆ కుంకుమేదో నా చేతిలో పెట్టండి, నేనే పెడతాను. మీరెలా పెడతారండి? కుంకుమ చేతిలోకి తీసుకుని వేలుతో నుదుటి మీద పెడతాను. కాలితో ఏం పెట్టరా? ఆడపడుచులం మేమండి. ఆచారం మాదండి. మీరు ప్రమీలకు బొట్టు పెట్టాలన్నా, నా కాళ్ళకి దండం పెట్టాలన్నా రాహుకాలం పోయిన తర్వాతే. అంతవరకు డోంట్ డిస్టర్బ్. అయితే మనము టైం చూసే కొడదాం. ఏంటక్క, మనల్ని చూస్తేనే వణికిపోయేవాళ్ళు ఇప్పుడు మన మొహాల మీద తలుపులేస్తున్నారు. టైం అలా ఆడుస్తుంది. అయితే మనం కూడా టైం చూసే కొడదాం అక్క. టైం చూసి కాదే, ప్రమీల ఆశ మీద కొడదాం. దానికి డబ్బన్నా నగలన్నా పిచ్చి కదా. అయితే నాన్న దగ్గరున్న ఆ హారాన్ని తమ్ముణ్ణి తీసుకొచ్చి హారం మెడలో వెయ్యాలని చెప్పిద్దాం. నగలనేసరికి ఆ ఆశతో తలుపేంటి, ముసుగు కూడా తీసేస్తుంది. అయితే వెళ్దాం. నానా, ఏంటమ్మా? నీ దగ్గర అమ్మ నగుంది కదా, అది ఇవ్వు. దేనికి? ప్రమీల మెళ్ళ వేస్తాం. ఏం లేదమ్మా, ఏదో జ్ఞాపకం గుర్తొచ్చి ఆ నగను బయటికి తీశాను. అప్పటినుంచి ఆ నగ మీద పడ్డారేంటి? ఎటో ఆ నగ తన మెళ్ళో వేయాల్సిందే కదా నాన్న. ఇప్పుడు కాదమ్మా, పెళ్ళైన తర్వాత వేద్దాం. లేదు నాన్న, ఇప్పుడే వెయ్యాలి. తర్వాత వేద్దామని నాన్న అంటుంటే ఎందుకక్క అంత పట్టుపడుతున్నారు? ఆ నగలు నీ కాబోయే భార్యకి దక్కనివ్వకుండా మేం కొట్టేస్తాం అనుకుంటున్నారు కదా. మాకు అలాంటి ఆశలేమీ లేవని నిరూపిద్దామని. ఇవ్వండి నాన్న. మీరు కూడా రండి నాన్న. వీళ్ళు ఇంటి నగల్ని ప్రమేలకి ఇచ్చేంత ఉదార గుణం వీళ్ళకి లేదే. అసలు వీళ్ళు ఎందుకు పట్టుబట్టి మరీ నగలు వేయాలనుకుంటున్నారు? చూద్దాం. ఏంట్రా అందరు వస్తున్నారు? అమూల్ బేబీ కూడా వస్తున్నాడు రా. ఏమండి, ఒకసారి తలుపు తీయండి. అయ్యో, వీళ్ళు మళ్ళీ వచ్చారేంటే? ఏంటమ్మా, కుంకుమ బొట్టేగా? కాదండి, హారం. హారమా? తలుపు తీయండి. చైతు కూడా వచ్చాడు. ఏంటి, అబ్బాయి కూడా వచ్చాడే? అమ్మా, అమూల్ బేబీ కూడా వచ్చాక తలుపు తీయకపోతే బాగోదు. నేను తీస్తానమ్మా. ఏ ఆగవే, తలుపు తీయాల్సింది నువ్వు కాదు,
ప్రమీల ప్రమీల ఏమండి తలుపు తీస్తారా? ఎంతసేపు కొట్టినా తలుపు తీయటం లేదండి. తలుపు తీయాల్సింది మీరు, ఏమి ముసుగు వేసుకోవాల్సింది నువ్వు. వేసుకో వేసుకోవే వేసుకోవే వేసుకోవే. పద. తలుపు తీయడానికి ఎంతసేపు అండి? ఏర్పాట్లు చేసుకోవాలి కదమ్మా. ఏం ఏర్పాట్లు? లేడీస్ అంటే 100 ఉంటాయి, అన్ని చెప్తారా ఏంటి? ఓ అవును, ఇంతకీ ఏదో హారం అన్నారేంటి? ఇదే హారం. ఇది మా అమ్మదండి. తన తర్వాత ఈ హారం తన కోడల మెడలో వేయాలన్నది ఆవిడ కోరిక. పెళ్ళైన తర్వాత వేద్దామని మా నాన్నంటే ఇప్పుడే తన మెడలో ఈ హారాన్ని వేయాలని అక్కలు పట్టుపడుతున్నారు. అవునా? మరి ఆ పెద్దయిన మాట కాదంటం దీనికి? పెళ్ళైన తర్వాత హారం వేయొచ్చు కదా. ఇప్పుడేస్తే తప్పేంటి? తప్పేంటా? ఇది మా అక్కకి దక్కాల్సిన హారం. ఎవరికి దక్కాలో ఆ దేవుడే నిర్ణయించాడు. అక్క వేయండి. ఇదేంటి నగ అనగానే ప్రమేల ఎగిరి గంతెయ్యాలి, అసలు కొంచెం కూడా కన్నెత్తి చూడట్లేదు. నిజంగా ముసుగులో ఉంది ప్రమేల గారేనా? ప్రగతి, నేను హారం వేస్తాను. ఈలోపు నువ్వు ముసుగు తీయటానికి ట్రై చేస్తూ ఉండు. ఆగండి. ఏంట్రా, వాళ్ళ హారం వాళ్ళ ఇంటి కోడలకు వేస్తుంటే నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లమే లేదండి. కట్టుకుపోయేవాడు పక్కనే ఉండగా హారం వీలు వేయడం ఏంటి? అవును, అబ్బాయే తన చేతులతో దాని మెళ్ళో వేస్తే బాగుంటుంది. వాడు పెళ్లిలో తాళి కడతాడు కదా. అలా అంటావేంటి లలిత? పెళ్లికి ముందు నీ మెల్లో నేను చైన్ వేయలేదా? ఆ చేతి జ్ఞాపకాన్ని ఇప్పుడెందుకు గుర్తు చేసుకోవటం? మీరు ఊరుకోండి. చెప్తానే, అది చేదు జ్ఞాపకం అంటావా? లేదు చేతు బాబు, ఆ హారం మీ చేత్తో వేస్తేనే మాకు ఆనందం. ఒరే, ముసుగులో ఉన్నాను కాబట్టి బతికిపోయారా, లేదంటే ఒక్కొక్కడికి తోలు వలిచేసేదాన్ని. పెళ్లి కాని నా మెళ్ళో తన హారం వేయకూడదురా. వేస్తే పెళ్లి అయిపోయినట్టే. సరే, ఎవరు వేస్తే ఏంటి? హారం తనకు దక్కాలి, అంతేగా. చైతు, నువ్వే వేయరా. అయ్యో సారీ అక్క, నీ మెళ్ళో పడాల్సిన హారం నా మెళ్ళో పడుతుంది, నన్ను క్షమించు. ఆగు చేతు. అంటే ముసుగుండగా హారం ఎలా వేస్తావు? ముసుగు తీసి హారం వేయి.